ఇక ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జై భారత్ పార్టీ తొలి జాయినింగ్ అయ్యారు. ఇక జేడి లక్ష్మీనారాయణ సమక్షంలో ఆప్ నేత పోతిన వెంకటరామారావు చేరారు. జై భారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. ఆయా స్థానాల్లో అభ్యర్థుల్ని త్వరలో ప్రకటిస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి జై భారత్ పార్టీలో చేరానని పోతిన వెంకటరామారావు అన్నారు. తనతో పాటు భారీ సంఖ్యలో జై భారత్ నేషనల్ పార్టీలో చేరామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి మరియు 25 లోక్సభ నియోజకవర్గాలకి పోటీ చేస్తుందని స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ప్రకటనలో పరిశీలిస్తున్నాం, త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తాం. జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి మరియు 25 లోక్సభ నియోజకవర్గాలకి పోటీ చేస్తుందని స్పష్టంగా మేము తెలియజేస్తాం.